సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం తిరుపతిలో ఉన్నాము. నేనైతే శ్రీవారి అంగప్రదక్షిణకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:40 అయితే అయింది. చూద్దాం, 1 o'clock అయితే రిపోర్ట్ చేయాలి నేను. తడి వస్త్రాలతో తన్మయత్వం నీ సన్నిధిలో ఈ దేహం అర్పితం. నేలపై సాగిలపడి వేడుకుంటా నా ప్రతి అడుగు నీకే అంకితం. ఏడుకొండలవాడ వెంకటరమణ నీ పాదచెంతకు చేర్చే ప్రదక్షిణం, నా జన్మ ధన్యం చేసే నీ దర్శనం. 12:50 అయింది. టెంపుల్ ముందుకు అయితే వచ్చేసా. ఇక్కడైతే పుష్కరంలో స్నానం చేసిన తర్వాత నేనైతే అంగప్రదక్షిణకి అయితే. సో అంగప్రదక్షిణకి ఏంటంటే మనం తడిచిన వస్త్రాలతో అయితే మాత్రమే స్వామివారి సేవకి అయితే వెళ్ళాలి. సో అందుకోసం ఏంటంటే స్వామివారి పుష్కరిని ఎదురుకుండా ఉన్న గేట్ అయితే ఓపెన్ చేసి ఓన్లీ అంగప్రదక్షిణ చేసేవారికి మాత్రమే పుష్కరిలో స్నానం చేయడానికి అయితే అలౌ చేస్తారు. భారీ వర్షం అయితే పడుతుంది. ఇట్స్ బిన్ ఆల్రెడీ 1 o'clock. ఏంటంటే స్వామివారు వర్ణుడి రూపంలో మనల్ని ఆశీర్వదించడానికి అయితే వచ్చినట్టుంది. ఈ సేవలో పాల్గొనే వారికి అయితే మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కదా, అందరినీ పంపించేశారు. సో ప్రాసెస్ ఏంటంటే లేడీస్ అని సపరేట్గా, జెంట్స్ని సపరేట్గా పంపిస్తారు. సో క్యూ అయితే ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. సో నేనైతే అరౌండ్ 4 o'clock అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాను. ఇప్పుడు దర్శనం అయితే చాలా బాగుంది. సో ప్రతిసారి స్వామివారు అయితే నాకు ఒక కొత్త అనుభూతిని అయితే కల్పిస్తారు. సో ఈసారి ఏమైందంటే అంగప్రదక్షిణ చేస్తున్నప్పుడు చిరుజల్లులు, అలాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే చిరుజల్లులు. ఏంటో తెలియదు కానీ ఒక 2 to 3 minutes మాత్రమే అలా వర్షం అయితే పడింది. అది నాకు చాలా బాగా అనిపించింది. అది స్వామివారి ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా అయింది దర్శనం మాత్రం. లక్కీ. సో మనమైతే అంగప్రదక్షిణ చేసేసిన తర్వాత మనల్ని అయితే స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపిస్తారు. అంగప్రదక్షిణ ప్రాసెస్ ఏంటంటే బంగారు వాకిలి చుట్టూ అంగప్రదక్షిణ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం ఒక్కసారి చేస్తాము. సో అంగప్రదక్షిణ టికెట్స్ అయితే నేను టికెట్స్ పెట్టినప్పుడు నేను టీటీడీ వెబ్సైట్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే చేంజ్ అయిందండి. లక్కీ డిప్లో ఈ అంగప్రదక్షిణ అయితే యాడ్ చేశారు. సో ఎవ్రీ మంత్ 18th to 20th ఈ అంగప్రదక్షిణకి అండ్ వేరియస్ సేవాస్ లైక్ సుప్రభాతం, తోమాల సేవ వీటికైతే పోర్టల్లో ఉంటుంది. సో మీరు రిజిస్టర్ అయ్యి లక్కీ డిప్లో మీకు వస్తే మీరు కూడా సేవలో పాల్గొనే అవకాశం వస్తుంది. సో ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ ఈ అంగప్రదక్షిణ అంటే ఏమిటి, ఈ సేవ యొక్క విశిష్టత ఏమిటని ఒక వీడియోతో మనం కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.